ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు ముచ్చట్లు. ఇవాళ ముచ్చట ఏంటంటే బోనం కన్నా ముందు రోజు శుక్రవారం రోజు బంగారు బోనం అనేది ఓల్డ్ సిటీలో తీస్తారనమాట. పోతరాజు ఇంట్లోకి వెళ్ళి బయలుదేరుతుంది. అయితే ఈసారి మా బాబాయ్ కాల్ చేసి మన ఇంట్లోకి వెళ్ళి బోనం తీస్తున్నారు, సో అందరు రావాలి అని అంటే మేము అందరం వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఇలా బోనం తీస్తారన్న సంగతి కూడా మాకు తెలియదు. పోతరాజు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వస్తుంది, వాళ్ళ ఇంట్లో ఒక తీయొద్దు అనే ఉందంట. సో దాని ద్వారా మన ఇంట్లోకి వెళ్ళి మేము తయారు చేసి తీస్తామని అంటే బాబాయ్ వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా అందరినీ పిలిచారనమాట. సో మేము అందరం వెళ్ళాము. సో ఇక్కడ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ భవ్య అనే అక్క తీస్తుంది అనమాట. ఈ బోనము బంగారు బోనము ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తుంది. సో ఈసారి మన ఇంట్లో ఇంకా బాబాయ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బంగారు బోనం అనేది అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తున్నాం అనమాట. సో ఇక్కడైతే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఎవరైతే చేస్తున్నారు కదా వీళ్ళందరూ ఎవరైతే అశ్విన్ పోతరాజు వేస్తాడు కదా పోతరాజు లాగా వాళ్ళ సైడ్ చుట్టాలన్నమాట. నాకు తెలిసి వాళ్ళ పిన్ని అనుకుంటా, ఎగ్జాక్ట్ రిలేషన్ ఐ డోంట్ నో, వాళ్ళ పిన్నియే అని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడైతే అన్నీ రెడీగా అమ్మవారికి పూజ ఇచ్చినాము, బొట్టు పెట్టి పూలు పెట్టేసి ఇంకా అన్నీ రెడీగా చేస్తున్నాము. ఇక్కడ యాపకొమ్మలు తీసుకొచ్చారు. ఇంకా అమ్మవారికి యాపకొమ్మలు అంటే చాలా ఇష్టం, ఇంకా బోనానికి కూడా పెడితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అత్తమ్మ నేను అని సెగ్రిగేట్ చేస్తున్నాం. మా పిన్ని వాళ్ళు ఇంకా వేరే పిన్ని వాళ్ళు కూడా అందరు రిమైనింగ్ వర్క్స్లో బిజీగా ఉన్నారు. సో ఇక్కడైతే మా సుధపిన్ని ఇంకా అత్తమ్మ అయితే నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇంకా ఏమంటారు బెల్లం అప్పలు అంటారు కదా అవి, ఇంకా అన్నం అనేది వండుతున్నారనమాట, పరమాన్నము. నేను ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మవారిని అయితే చూపిస్తాను. ఈమెనే బాలమ్మ అనమాట. అందరూ పూజ చేస్తారు, అమ్మవారిని మంచిగా కొలుస్తారనమాట. ఇంకా ఇప్పుడు అమ్మవారికి అయితే రెడీ అయిపోయింది అన్నీ. నేను అత్తమ్మ ఇంకా ఎవరైతే ఉన్నారో అక్కడ సరౌండింగ్స్ అందరమైతే హెల్ప్ చేసి చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫోన్ మాట్లాడుతుంది చూడండి, ఆ అక్కనే బోనం ఎత్తుకుంటుంది అనమాట. ఇంకా అందరం అన్ని ప్రాసెస్ రెడీ అయిపోతున్నాయి. బంగారు బోనం కోసం అనేది ఎదురు చూస్తున్నాం అనమాట. అది గుడికెళ్ళి రావాలన్నమాట. బంగారు బోనము గుడిలోనే పెడతారు. సో దానికోసం అయితే ఎదురు చూస్తున్నాం. బోనం వచ్చేలోపు ఒడిబియ్యం అయితే కలుపుదామని చెప్పేసి అమ్మవారికి అందరం అయితే కూర్చున్నాం అనమాట. సో ఎట్లాగో బోనం తీసుకెళ్తున్నారు కాబట్టి ఒడిబియ్యము, బట్టలు ఇంకా అన్నీ ఆమెకి పెడతారనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే చుట్టాలు ఉంటారు కదా వాళ్ళు కలుపుకొని తీసుకొచ్చారు కొన్ని వాళ్ళ బియ్యము. ఇంకా ఇప్పుడు మన ఇంట్లోకి వెళ్ళి వడి బియ్యం అనేటిది వెళ్ళాలి కాబట్టి ఇక్కడ అత్తమ్మ అయితే కలుపుతుంది అనమాట వడి బియ్యం. నా ప్రీవియస్ వీడియోలో ఎట్లా చేస్తారు ప్రాసెస్ అదంతా వీడియో అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు, వీడియో కూడా తీసాను అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరం కలపవచ్చు అనమాట. ఇంకా మా పిన్ని కూడా, కవిత పిన్ని కూడా రెడీ చేసి వచ్చేసింది బియ్యం కలపడానికి. అమ్మవారికి ఇట్లా 3, 5, 9 మంది కలపాలి అని ఎక్కడ రూల్ లేదండి. ఎంతమంది ముత్తైదులు ఉంటే అంతమంది అమ్మవారికి బియ్యం కలపవచ్చు అనమాట. ఇంకా అందరం కలిపినాము. మా చెల్లె పావని కూడా, ఇంకా నేను కూడా చేశాను కానీ వీడియో అయితే తీయలేము కాబట్టి ఇంకా లాస్ట్ భవ్యక్క కూడా కలిపేసింది అనమాట. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే అంత ప్రాసెస్ ఈమెనే చేస్తున్నట్టు, ఓన్లీ ప్లేస్ ఒక్కటి మేము ఇచ్చినాము, మిగతా ప్రాసెస్ అంతా ఈమె ద్వారానే చేస్తున్నట్టు అనమాట. ఇంకా మన ఇంట్లో ఉంటే ఇంకా మన ఇంట్లోకి వెళ్ళి అమ్మవారు ఏదన్నా సరే బోనము వడి బియ్యం పోతుందంటే మనం కూడా ఒక హ్యాండ్ ఉండాలి, అంటే మనది కూడా ఒక చెయ్యి ఉండాలని అయితే అనుకుంటాం కదా, అట్లా ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరితోటి కూడా అత్తమ్మ బియ్యం కలిపించింది అనమాట. అందరం కూడా కలిపాము. ఇందులో రాకపోతే అడిగి కూడా కలపవచ్చు, దాంట్లో ఏం మొహమాట పడవద్దు, ఎందుకంటే అమ్మవారికి వెళ్తుంది కాబట్టి ఏం కాదనమాట. సో ఇక్కడ మంచిగా బియ్యం కలిపిన తర్వాత పసుపు నూనెతోటి తమలపాకులు పెట్టి గాజులు, పోకలు అన్నీ ప్రాసెస్ అవన్నీ కుంకుమ అవన్నీ పెట్టేస్తారనమాట. ఇంకా బట్టలు కూడా పక్కన పెట్టేసి రెడీ అయితే చేస్తున్నారు చూడండి.
వడి బియ్యం కలపడం అయితే అయిపోయింది. ఇంకా అందరం అయితే కూర్చొని వెయిట్ చేస్తున్నాం అన్నమాట. బంగారు బోనం ఎప్పుడు వస్తుందో అప్పుడు దాన్ని పూజించి అమ్మవారికి తీసుకెళ్దామని. ఇంకా ఇక్కడ చూడండి అందరం కలర్ఫుల్ శారీస్ తోటి ఎంత ముచ్చటగా ఉందో శారీస్ కలర్స్. ఇంకా ఇక్కడైతే అమ్మవారికి ఈ చీర అయితే తీసుకెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ముంగట అమ్మవారి ముంగట వడి బియ్యము, చీర, ఇంకా ఏవైతే తీసుకెళ్ళేటివి ఉన్నాయో అవన్నీ పెట్టి అరేంజ్మెంట్ చేసి పెట్టామన్నమాట. ఇంకా బోనం రాగానే ఆ బోనంని పూజించేసి ఇంకా తీసుకెళ్ళడమే ఉంటుందన్నమాట. దానికోసమే కొంచెం లేట్ అయ్యింది, లేకపోతే అందరం అయితే రెడీగా ఉన్నామన్నమాట. అమ్మవారికి దీపం పెడతామని చెప్పేసి దీపాంతలు అయితే రెడీ చేస్తున్నాము. వచ్చేలోపు బోనం వచ్చేలోపు ఇవన్నీ ప్రాసెస్ రెడీ అయిపోవాలన్నమాట. సో ఇక్కడ దీపాంతలు రెడీ అయిపోతున్నాయి. ఇంకా అమ్మవారికి దీపం పెట్టేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. ఇంకా అమ్మవారికి డప్పులు అంటే చాలా ఇష్టం కదా. సో ఇంకా డప్పు వాళ్ళు వచ్చారు, మస్తు బ్యాండ్ అయితే కొడుతున్నారు అన్నమాట. మీరు కూడా అమ్మవారు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు బోనం ఎత్తుకుంటుంది కాబట్టి అక్కకి అయితే పసుపు పెడుతుంది అనమాట. ఈమె పేరు మనమ్మ. ఇంకా మా అమ్మమ్మ దగ్గర ఉంటుంది. సో ఏ ఫంక్షన్స్ అయినా మా మనమ్మ అనేది కంపల్సరీ వస్తుంది అనమాట. సో అందరు పసుపు పెట్టుకుంటున్నారు. ఇంకా అందరం లాస్ట్ ఇంకా బోనం కోసమే వెయిటింగ్ అనమాట. కొంతసేపట్లో బోనం వస్తుందని కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. సో అందరం రెడీ అయ్యి అయితే ఉన్నామన్నమాట. ఎప్పుడు బోనం వస్తే గుడికి వెళ్ళాలి బోనం తీసుకొని అని చెప్పేసి. చూడండి బోనం అయితే వచ్చేసింది. ఇదే బంగారు బోనం అన్నమాట, గుడిలో పెడతారు ఇది. సో ఇప్పుడు ఆల్రెడీ పూజించే ఉంది, కానీ మళ్ళీ ఒకసారి మంచిగా ఫ్రెష్గా చేసి మన ఇంట్లోకి వెళ్ళి బోనం వెళ్తుంది కాబట్టి నీట్గా ఉండాలని చెప్పేసి ఏవైతే పూలు, యాప కొమ్మలు ఆల్రెడీ దాంతో వచ్చిందో బోనంతో అవన్నీ తీసేసి ఫ్రెష్గా మళ్ళీ మనం ఏవైతే తీసుకొచ్చినామో పూలు, యాప కొమ్మలు, పరమాన్నము అవన్నీ పెట్టి బోనం అయితే పూజిస్తామన్నమాట. ఇక్కడైతే ఈ ఆంటీ అయితే పూజకి రెడీ చేస్తుంది మొత్తము. చూడొచ్చు మీరే. ఇది యాక్చువల్గా బంగారు బోనం అంటే నేను ఎట్లుంటుందో మాకు తెలీదు, ఇదే ఫస్ట్ టైం చూడడము. ఇది యాక్చువల్గా ఫిక్స్ అయ్యి ఉంటుందండి, ఏమి పడదనమాట కింద అసలు. అంటే ఒట్టి పట్టుకొని ఉంటే సరిపోతుంది. అది కొంచెం ఇట్లా బెండ్ అయినా కానీ ఏం కాదు. చూడండి ఇక్కడ కింద ఫిక్స్ అయ్యేటట్టు డిజైన్ చేశారనమాట బోనము. నాకు తెలిసి అన్ని బంగారు బోనాలు ఇలాగే ఉంటాయేమో, ఇదే ఫస్ట్ టైం మేము చూడడము. సో ఇక్కడ మంచిగా క్లీన్ చేయాలి కాబట్టి ఒక బట్ట తీసుకొని నీట్గా క్లీన్ చేసేసి బోనంకి బొట్లు అనేది పెట్టేస్తామన్నమాట. ఇక్కడ అన్ని ఐటమ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఏమంటారు, బెల్లం పూలలో అప్పాలు, అవి బెల్లం అప్పాలు అంటారు, అది రెడీ అయిపోయింది. పరమాన్నము, ఇంకా పసుపన్నము, ఆకుకూర, అవన్నీ పచ్చిపులుసు అవన్నీ రెడీ చేసి పెట్టారనమాట పిండి వాళ్ళందరూ. సో ఇక్కడ బోనంకి పసుపు పెట్టేసి కుంకుమ పెట్టేసి పూజ అయితే చేసేస్తున్నాం అన్నమాట. బోనం అయితే పూజ చేసినామో ఇప్పుడు మనం ఏవైతే వంటకాలు నైవేద్యాలు చేసినామో అమ్మవారికి అయితే తీసుకెళ్తాం అన్నమాట. ఎట్లా తీసుకెళ్తాం, ఈ బోనంలో పెట్టి తీసుకెళ్ళాలి అమ్మవారికి. ఓకేనా. బోనం అంటేనే భోజనం అన్నమాట, అమ్మవారికి వండి తీసుకెళ్ళి ఆమెకు సమర్పించాలి. సో ఇప్పుడు ఏవైతే వంటకాలు చేసినామో పరమాన్నము, పచ్చన్నము, ఆకుకూర,
ఇంకా పెరుగు, పచ్చిపులుసు, ఏదైతే బెల్లం అప్పలు అవన్నీ ఆ బోనంలో పెట్టి తీసుకెళ్ళాలన్నమాట. సో ఇదే ప్రాసెసా అంటే కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది. ఇవే వండి తీసుకెళ్ళాలా అని అంటే ఇంగ్రీడియంట్స్ ఇవే అనమాట. ఇవే పరమాన్నము ఇంకా పచ్చన్నమే తీసుకెళ్తారు, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో ఏది కన్వీనియంట్గా వండగలుగుతామో అవి వండి అమ్మవారికి అయితే తీసుకెళ్ళవచ్చు. ఇంకా ఇక్కడైతే అన్నీ పెట్టేసి రెడీ అయితే చేస్తున్నాం అనమాట. ప్రాసెస్ అయితే చూడండి మీరే. బోనం రెడీ అయిపోయింది, బోడి బియ్యం రెడీ అయిపోయింది. ఇంకా పోతరాజు రావడమే ఆలస్యం ఉండే. సో పోతరాజు కూడా వచ్చేసిండు. అమ్మవారి దగ్గరికి అన్నీ తీసుకెళ్ళినప్పుడు పోతరాజు కూడా వస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. సో అందుకోసమే వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట. ఇంకా అమ్మవారికి ఆరతి ఇచ్చేసి ఇంకా బోనం అనేది తీసుకెళ్ళడమే ఆలస్యము. సో ఇక్కడైతే ఇంకా అందరూ కెమెరాస్ అని అందరు ఫోటోగ్రాఫర్లు అయిపోయారు అనమాట. ఇంక్లూడింగ్ నేను కూడా వీడియో తీస్తున్నాను. అందరు ఇంకా ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవాలని చెప్పేసి అయితే అందరు ఫొటోస్ తీస్తున్నారు. ఇంకా ఈ చిన్న రూమ్లో ఇంకా అందరికీ చూడాలనిపిస్తుంది కదా ఏమవుతుంది అని చెప్పేసి. సో అందరం ఇంకా చూస్తున్నాం. సింహవాహిని మాంకాళి మాతాకి జై.
అయితే బయటకు వచ్చేసింది. ఇంకా భవ్య అక్క ఆ బోనంని అయితే అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో ఇంకా ఆమెతో పాటు మేమందరం కూడా గుడికి అయితే వెళ్తున్నాము. ఇంకా మీరే చూడొచ్చు ఇక్కడ నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళడము ఇంకా అంత వీడియోలో అయితే క్యాప్చర్ అవుతుంది, చూడండి. బంగారు బోనం అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తుంటే ఇంకా అక్కడ ఉన్న పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా శాఖ పోసిర్రు. ఇంకా చాలామంది ఎమ్మెల్యేస్, లీడర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఇంకా అక్కడ పక్కన ఒక స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్లో కూడా బోనాలు ఫెస్టివల్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ ఇంకా కాంగ్రెస్ లీడర్ హనుమంతరావు గారు కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారనమాట. ఈ బంగారు బోనం తీసుకెళ్ళే దాంట్లో పార్టిసిపేట్ కూడా చేశారనమాట. ఇంకా పక్కన కూడా స్కూల్ ఉంటుంది, అక్కడ కూడా పిల్లలు అందరూ డ్యాన్స్ ఆడారు అనమాట. చాలా బాగా అనిపించింది, చూడొచ్చు మీరే ఇక్కడ. ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజా అమ్మవారు ఎంత ఫేమసో అలాగే పోతరాజు కూడా అంత ఫేమస్ అన్నమాట. చిన్న నుంచి పెద్ద వరకు అందరూ పోతరాజు కోసం ఎదురు చూస్తారు, ఇంకా అందరూ ఆడతారనమాట డ్యాన్స్. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇక్కడే చూడొచ్చు ఎంత లైన్ ఉందో అసలు. ఇంకా ఆ రోజు శుక్రవారం కదా, చాలామంది ఉన్నారనమాట. మేము ఆ భవ్య అక్క వాళ్ళతోటి వెళ్ళినాం కాబట్టి తొందరగానే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్దామని అయితే అందరము బయటకు అయితే వచ్చి నిలబడి ఉన్నామన్నమాట. సో మీకు స్కూల్లో సెలబ్రేషన్స్ అని చెప్పాను కదా, సో ఇక్కడ చూడొచ్చు వాళ్ళు ఎంత మంచిగా డెకరేట్ చేసిర్రో. శ్రీ సాయి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనమాట. దే ఆర్ విషింగ్ హ్యాపీ బోనాలు. సో ఇక్కడ లోపల అయితే స్కూల్లో అందరూ పార్టిసిపేట్ చేసి డ్యాన్స్లు అవి ఇవి ఆడారు. బయట ఇట్లా పెద్ద బోనం అయితే చేసి ఇట్లా పెట్టారనమాట, డెకరేట్ చేసారు. మంచిగా అనిపించింది. సో వీడియో తీయాలనిపించింది, అందుకే తీశాను. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరోసారి కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంకా మా బోనాలు ఫెస్టివల్ ఎట్లా జరుపుకున్నాం అనేది కూడా నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తుంది అనమాట. అంతవరకు అందరికీ సెలవు మరి. బాయ్.